నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పటిష్టమైన భద్రతా ఫీచర్లతో పట్టాదారు పాస్ పుస్తకాలు రూపొందించామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భీమవరంలో హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఈ నెల 17 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటి చెబుతూ దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలు. బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం. ఇక వార్తలోని వివరాలు. దేశానికి అత్యున్నత సేవలు అందించిన భారత పూర్వ రాష్ట్రపతి భారతరత్న వివి గిరి జయంతి సందర్భంగా ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివి గిరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గత 10 ఏళ్లలో సింహాల సంఖ్యను 523 నుండి 891కి పెంచడం ద్వారా భారత్ విజయవంతమైన సంరక్షణ ప్రస్థానాన్ని సాగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రాసిన ఒక వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ సింహాల ఆవాసం, సంచార పరిధి విస్తరిస్తున్నట్లు తెలిపారు. బలమైన సామాజిక భాగస్వామ్యంతో దేశంలోని వన్యప్రాణులను రక్షించడం, రాబోయే తరాల కోసం సింహాల జాతులను పరిరక్షించడంలోనూ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోందన్నారు. సింహాల సంచార పరిధి 2020లో 30,000 చదరపు కిలోమీటర్లు ఉంటే దాదాపు 35,000 చదరపు కిలోమీటర్లకు 11 జిల్లాల విస్తీర్ణంలో పెరిగిందని మంత్రి తన వ్యాసంలో పేర్కొన్నారు. భారతదేశం విజయవంతమైన సంరక్షణ ప్రస్థానాన్ని ఎలా సాగించిందో కూడా ఈ వ్యాసం వివరిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండిలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యేలా అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. పటిష్టమైన భద్రతా ఫ్యూచర్లను పట్టాదారు పాస్ పుస్తకాలకు కూడా అమలు చేస్తున్నామన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామన్నారు. 7,450 గ్రామాల్లో 32,22,346 పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇది మామూలు పాస్ పుస్తకం కాదు. ఎవడంటే వాడు ట్యాంపర్ చేయడానికి వీలు లేదు, ప్రింట్ చేయడానికి అంతకంటే వీలు లేదు. సెక్యూరిటీ ప్రెస్ లో చేశాం. కరెన్సీ ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి ఫీచర్స్ అన్ని పెట్టి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా చేశాం. ఇంకొక పక్కన పుస్తకం మీ దగ్గరుండి కంప్యూటర్ ఎక్కడ ఉంటే అక్కడ ట్యాంపర్ చేస్తే మీ పుస్తకం చెత్త పుస్తకం అయిపోతుంది, చెత్త పుట్లో వేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచించాను, టెక్నాలజీ ఉపయోగించాం. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు. ట్యాంపర్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు మీ పట్టాదారు పాస్ పుస్తకంలో QR కోడ్ ఉంది. QR కోడ్ ఒక్కసారి కొడితే ఈ రోజు నీ భూమి నీ పేరుతో ఉందా, వేరే వాళ్ళు తారుమారు చేశారా, నేరుగా మీరు చూసుకునే అవకాశం వస్తుందని మరొక్కసారి. రాష్ట్రంలో నేతన్న సేవలో పథకంలో ద్వారా 71,536 మందికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నేతన్న సేవలో పథకంపై మంత్రి సవిత ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హత కలిగి లబ్ధి పొందని వారిని గుర్తించి అందరికీ 25,000 ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇంకా మిగిలిపోయిన అర్హులైన నేతన్నలకు కూడా తొందరలోనే ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మరి చేనేతలకు 4,000 పెన్షన్ సుమారుగా 85,678 మందికి ఇస్తున్నాం. దాంతోపాటు ఫ్రీ పవర్ కూడా మరి హ్యాండ్లూమ్ వీవర్స్కి మరి పవర్లూమ్ వీవర్స్కి సుమారుగా 62,541 మందికి మనం ఫ్రీ పవర్ కూడా అందజేస్తున్నాం. హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి నేతన్న సేవా పథకాన్ని కూడా అమలుపరిచాం. నేతన్న సేవా పథకం కింద కూడా 71,536 మందికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క నేతన్నకు 25,000 చొప్పున 71,536 మందికి మనం నేతన్న సేవా పథకం అందజేసాం. నేతన్నేసే నేతన్నలకు ఎక్కడికన్నా మిస్ అయ్యాయా ఏంటి ఏం కథ అన్న విషయం కూడా మరి అధికారులతో చర్చించడం జరిగింది. అప్లికేషన్స్ కూడా మరి ఎక్స్ట్రా అంటే ఈ 4 రోజుల నుంచి అప్లికేషన్స్ కూడా సుమారుగా 13,478 అప్లికేషన్స్ వచ్చాయి. దీంట్లో 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి మళ్ళొక్కసారి కూడా లిస్ట్ అందజేస్తామని, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి నేతన్న సేవా పథకాన్ని కూడా అమలు పరుస్తాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సమావేశాల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ఉత్తర్వులను జారీ చేశారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా అదే రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనను నింపేలా హర్ఘర్ తిరంగా యాత్రను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఈరోజు నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశ గౌరవానికి ఐక్యతకు ప్రతీకగా నిలిచే జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. జాతీయ జెండా దేశ సమగ్రత ఐక్యతకు ప్రతీక అన్నారు. 14వ తారీఖు వరకు అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటి మీద లేకపోతే ప్రతి ఒక్క వాణిజ్య సంస్థ మీద ప్రతి ఒక్క కార్యాలయాల మీద కూడా జాతీయ జెండాని ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తిరంగా యాత్ర యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన ఉద్దేశం ఏమిటి అంటే ప్రజల్లో యువకుల్లో పెద్ద ఎత్తున జాతీయవాదాన్ని పెంపొందించడానికి ఇటువంటి సమరయోధుల యొక్క పేరుని సందర్భంగా తిరంగా యాత్రల సందర్భంగా మనందరూ కూడా స్మరించుకోవడం, ప్రతి ఒక్క విద్యార్థుల్లో యువకుల్లో ప్రజల్లో కూడా నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని బృందం లండన్లో పర్యటిస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు ఈ బృందం లండన్ చేరుకుంది. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్ల వెలుపలి డిజైన్లపై మంత్రి అధికారులు చర్చించనున్నారు. ఐకానిక్ భవనాల డిజైన్లు అందించిన నార్మన్ అండ్ పోస్టర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్తో సహా పలు సంస్థల ప్రతినిధుల సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. అసెంబ్లీ పై భాగంలో నిర్మించే ఎత్తైన టవర్ డిజైన్పై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 9వ తేదీన జరుపుకునే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అరకులోని పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో వేలాది మంది గిరిజనులు సాంప్రదాయ వేషధారణలో ర్యాలీ నిర్వహించారు. అరకు డిగ్రీ కళాశాల క్రీడా మైదానం కొమ్ము బోరలు, డప్పు చప్పళ్లు, గిరిజన నృత్యాలతో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇస్తున్నామని, జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామని ఆముదాల వలస శాసనసభ్యుడు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నూతన పెన్షన్లను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి వ్యత్యాసాలకు తావులేదని స్పష్టం చేశారు. రైతులకు భద్రతతో పాటు స్పష్టమైన యాజమాన్య హక్కులను కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి అన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వీరభద్రాపురంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా 2654 మంది రైతులకు అధికారిక రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నూతన సంస్కరణలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రైతుల హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తూ పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈరోజు నిర్వహించారు. జిల్లా నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మాధురి పోటీలను ప్రారంభించారు. తొలి రోజు రెజ్లింగ్, బాక్సింగ్, ఖోఖో, చెస్ పోటీలను నిర్వహించారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. నూజివీడు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ప్రాంగణంలో యువత, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఎన్జెన్ పోస్ట్ ఆఫీస్ను విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ఎస్ శివరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా శివరాం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తొలి దశలో 100 ఎన్జెన్ పోస్ట్ ఆఫీసులను ఇప్పటికే ఏర్పాటు చేయగా మరో 100 ఎన్జెన్ పోస్ట్ ఆఫీసులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 7 పోస్ట్ ఆఫీసులు అందుబాటులో ఉండగా నూజివీడులో ప్రారంభించింది 8వదని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు పోలవరం జిల్లాలో ఈరోజు నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంపచోడవరంలో జిల్లా స్థాయి వేడుకల సందర్భంగా ఐటీడీఏ కార్యాలయం నుండి జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన 1K వాక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గిరిజన సంస్కృతి, విద్య, జీవనోపాధి, సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను, మెడికల్ క్యాంపును సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాన్ని పరిరక్షించడంతో పాటు విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో వారిని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఆదివాసీ జాతి ప్రజలందరి కోసం కలిసి పోరాడదాం, కలిసి సాధిద్దాం. వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడొక చిన్న విరామం. క్యాష్ ఉంది కదా?
భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు. అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా ఈ యాత్రలో పాల్గొంటూ ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో ఈరోజు భారీ త్రివర్ణ యాత్ర నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో హర్ ఘర్ తిరంగా యాత్రలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్నారు. యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ చౌక్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రాణి లక్ష్మీబాయి, మహారాణా ప్రతాప్ విగ్రహాల వద్ద ముఖ్యమంత్రి ఘనంగా నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా పాంపోర్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాంపోర్లో జరిగిన భారీ త్రివర్ణ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, సిఆర్పీఎఫ్ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తిని, జాతి ఐక్యతను ప్రదర్శిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీ ట్రాంగ్బల్, కడ్లాబల్, నంబ్లాబల్ నుండి సాగింది. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో మెగా త్రివర్ణ ర్యాలీని దోడా డిప్యూటీ కమిషనర్ కృష్ణలాల్ జెండా ఊపి ప్రారంభించారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీ, అలాగే వందే మాతరం 150వ వార్షికోత్సవాలను మమేకం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలు హోరెత్తాయి. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభలోని వివిధ పార్టీల నాయకుల ఫ్లోర్ లీడర్లకు వ్యక్తిగత విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు భవనంలో ఈరోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ సభలో నెలకొన్న ప్రతిష్టంభన పట్ల సభ్యులతో మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయం నిర్వహణకు, కీలక బిల్లులపై చర్చలో పాల్గొనేందుకు సభను కొనసాగేలా చూడాలని కోరుతూ ఆయన పలు పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ రికార్డులను చట్టపరమైన సాక్ష్యంగా గుర్తించేందుకు పార్లమెంటు బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లును ఆమోదించింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా చట్టపరమైన వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్న ఈ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా మార్చడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. బ్యాంకర్ పుస్తకాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులు సాక్ష్యంగా స్వీకరించదగినదిగా
చెల్లుబాటు అయ్యేదిగా, చట్టబద్ధంగా అమలు చేయదగినదిగా ఉంటుందనే నిబంధన ఈ బిల్లులో ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఈ బిల్లును ఆమోదించినట్లు ప్రకటించారు. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The ట్రిబ్యునల్స్ సంస్కరణ బిల్లు 2026కు ఈరోజు లోక్సభలో ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల గందరగోళం మధ్య న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ట్రిబ్యునల్స్ చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవల నియామకం, అలాగే ట్రిబ్యునల్స్ పరిపాలన, పనితీరులో సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పారదర్శకత నిర్ధారించడం లక్ష్యంగా ఈ బిల్లు ఉంది. ఈ చట్టం జాతీయ ట్రిబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. ట్రిబ్యునల్ల సంస్కరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబిక पाल प्रकटिंचाరు. पास करने के लिए प्रस्तुत किया है. आप में से किसी लोगों को अगर विधेयक पे कुछ कहना तो कहिए. तो सदन में आप हंगामा कर रहे हैं. प्रश्न ये है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ. हाँ वालों విద్యార్థి ఉద్యమాలపై సమగ్రమైన, విస్తృతమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈరోజు ఆయన మాట్లాడుతూ ఎటువంటి అంతరాయం లేకుండా హోంమంత్రి అమిత్ షా తన ప్రకటన చేసేందుకు, సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశాలపై స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను తెలుసుకునే హక్కు పౌరులకు ఉందని ఆయన పేర్కొన్నారు. पूरा छात्र का मामले को लेकर के चर्चा के लिए तैयार है और स्टेटमेंट ही नहीं, छात्र का मामला को लेकर के पूरा चर्चा के लिए तैयार है और पूरा जवाब देने के लिए तैयार है. गृह मंत्री जी विस्तार से जवाब देने के लिए तैयार है. मैं अनुरोध करता हूं कांग्रेस पार्टी और इनको कि गृह मंत्री जी का जवाब के समय डरना नहीं है, भागना नहीं है, पूरा सुनना पड़ेगा. मैंने बिजनेस एडवाइजरी में भी सार्वजनिक वहां सबके सामने में कह दिया है कि सरकार छात्र को लेकर के. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు లోక్సభలో గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం 1957ను మరింత సవరించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి ఈ సందర్భంగా లోక్సభలో తెలిపారు. for leave to introduce the Mines and Minerals Development and Regulation Amendment Bill 2026. प्रश्न यह है कि विधेयक को प्रस्तावित करने की अनुमति प्रदान की जाती है. जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य इसके विरोध में है वे ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. अनुमति प्रदान की जाती है. माननीय मंत्री जी अब विधेयक प्रस्तावित करें. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన జాతీయ చేనేత డిజైనర్ల సదస్సును ఆ శాఖ కార్యదర్శి నీలం షమీర్రావు ప్రారంభించారు. చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, మార్కెట్ అవకాశాలను పొందడానికి ఈ సదస్సు ఒక వేదిక కల్పిస్తోంది. ఈ సందర్భంగా జాతీయ చేనేత డిజైన్ పోటీ విజేతను వస్త్రశాఖ కార్యదర్శి సత్కరించారు. ఇరాన్పై అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని కొనసాగించేంత వరకు హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయి అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ల సైనిక చర్యల కారణంగానే హర్మూజ్ జలసంధిని మూసివేశామని తెలిపారు. నౌకా మార్గంపై ఇరాన్, ఒమన్ల మధ్య జరుగుతున్న చర్చలు ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమన్నారు. Security in the region is certainly indivisible, and any plan that is based on the geopolitical and historical realities of the region is comprehensive and inclusive. ఆగస్టు 15 సందర్భంగా సోదరీమణులందరికీ
1 ఏడాది పాటు ఉచిత రీఛార్జ్ ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది AI ద్వారా సృష్టించబడిన నకిలీ వీడియోగా PAB ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని పేర్కొంది. అటువంటి ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం కోసం mysearchme.gov.in సందర్శించాలని PAB పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వ్యాప్తంగా భద్రతా తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నెల 15న జరిగే కార్యక్రమానికి ప్రధాన వేదిక అయిన బక్షీ స్టేడియం వెలుపల భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నగరంలోని కీలక ప్రదేశాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని చాటి చెప్పేలా హర్ఘర్ తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. అయితే ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీతో స్వయం సహాయక సంఘ మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కూడా లభిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో హర్ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు వేలాది జాతీయ జెండాలను తయారు చేస్తున్నారు. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా సాగుతున్న ఈ కార్యక్రమం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించి వారిని స్వయం సమృద్ధిగా మారుస్తుంది. ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలోని కొండ ప్రాంతాల్లో కురుస్తున్న నిరంతర వర్షాల వల్ల నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో స్థానిక వాగులు, నదులలో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతూ ఉండగా అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఈ సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా మాడుగుల, చోడవరం, భీమునిపట్నం, అనంతగిరి, ఎస్కోట, కొత్తవలస, అనకాపల్లి, విశాఖ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటిష్టమైన భద్రతా ఫీచర్లతో పట్టాదారు పాస్ పుస్తకాలు రూపొందించామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భీమవరంలో హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఈ నెల 17 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని చాటి చెబుతూ దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలు. బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.